ఆయన వైఎస్ఆర్సీపీలో మంత్రి కావాలనుకున్నారు. పెనమలూరు నుంచి గెలిచినా పని కాలేదు. దాంతో పార్టీ ఫిరాయించేశారు. తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఆ పార్టీలో చేరిన తొలిసారే ఆయనకి నూజివీడులో అవకాశం వచ్చింది. అక్కడి నుంచి అసెంబ్లీకి గెలవగానే నేరుగా మంత్రి పదవి దక్కింది. అందులోనూ కీలకమైనటువంటి సమాచార ప్రసారాల శాఖతో పాటుగా గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. అలాంటి కొలుసు పార్థసారథికి కష్టకాలం దాపురించినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంటా బయట ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే తీవ్రమైన సెగ రాజుకుంటుంది. దాంతో కొలుసు పార్థసారథికి ఏం చేయాలో పాల్పోని పరిస్థితి అయితే దాపురిస్తుంది. మంత్రివర్గ విస్తరణ జరిగితే ఎప్పుడైనా సారథిని సాగనంపేయచ్చు అనే ప్రచారం విస్తృతంగా ఉంది. అదే నిజమైతే, నిజంగా ఆయన్ని మంత్రి పదవి నుంచి పక్కన పెడితే ఆ తర్వాత సారథి అసలు రూపం చూపించవచ్చు అని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే సారథి కారణంగా నూజివీడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉక్కపోతకు గురవుతున్నాయి. సారథికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ బయట విస్తృతంగా పార్థసారథికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పార్థసారథి ఎలా నెట్టుకు రాగలరు అన్నది పెద్ద ప్రశ్న. పార్థసారథి మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలామంది ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఆయన మంత్రి పదవి ఊడితే మాత్రం నూజివీడులో మంత్రికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో తిరుగుబాటు కూడా రావచ్చు అనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే అక్కడ మట్టి, ఇతర మైనింగ్ వ్యవహారాలన్నీ పార్థసారథి మనుషులు యథేచ్ఛగా సాగిస్తున్నారు. పైగా వాళ్ళంతా పెనమలూరు నుంచి వచ్చి ఒకనాడు వైఎస్ఆర్సీపీలో చక్రం తిప్పినటువంటి వాళ్ళంతా భారీ మొత్తంలో దందాలకు పాల్పడుతున్నారు అన్నది టీడీపీ శ్రేణుల ఆవేదన. తమకు అధికారంలో ఉన్నప్పటికీ అవకాశం రావడం లేదు అని వాపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి నూజివీడు పెట్టని కోట లాంటి నియోజకవర్గం, బలమైన కేడర్ ఉంది, చాలా ముఖ్యమైనటువంటి నాయకత్వం ఉంది. అలాంటి తరుణంలో 2024లో రాష్ట్ర వ్యాప్తంగా వీసినటువంటి వేవ్ మూలంగా అక్కడ వైఎస్ఆర్సీపీ వాటమిని చవి చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో బలమైన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో గెలవక గెలిచిన తెలుగుదేశం పార్టీకి పనిచేసిన కార్యకర్తల్లో మాత్రం ఎక్కడ సంతృప్తి కనిపించట్లేదు. ఇదే పార్థసారథికి చాలా పెద్ద చిక్కుగా మారబోతుంది. అదే సమయంలో జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా ఆగ్రహం రగులుతోంది. ఇటీవల జనసేన పార్టీ కార్యకర్త ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ జన సైనికులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నియోజకవర్గ స్థాయి నేతల కనుసన్నల్లో సాగినటువంటి వ్యవహారం. టీడీపీ నేతలు జనసేన కార్యకర్త మరణించినా కానీ పట్టించుకోలేదు అనే అభిప్రాయం బలంగా వస్తుంది. అటు తెలుగుదేశం పార్టీలో సొంత గూటి శ్రేణులు సంతృప్తిగా లేక, ఇటు మిత్రపక్షం పూర్తిగా రగిలిపోతుండగా, ఇంకొక వైపు వైఎస్ఆర్సీపీకి బలమైన స్థావరం కావడంతో దూకుడుగా సాగుతుంది. ఇదంతా పార్థసారథికి పెద్ద సమస్యగా మారడం అనివార్యమనే సంకేతాన్ని ఇస్తుంది. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా పార్థసారథి స్థానంలో అటు పల్లా శ్రీనివాస్ కానీ, ఇటు బేదా రవిచంద్ర కానీ ఎవరొకరు క్యాబినెట్లోకి రావచ్చు అనే మాట బలంగా ఉంది. ఎవరికి అవకాశం ఇచ్చినా పార్థసారథి మాత్రం పక్కన పెడితే అది నూజివీడులో భారీ స్థాయిలో మంటలు రాజుకునే అవకాశం అయితే ప్రస్ఫుటంగా ఉంది. నూజివీడులో రాజుకునే మంటలు తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా కలకలం రేపడం అనివార్యమని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితిని పార్థసారథి ఎలా ఎదుర్కొంటారు? నిజంగా పక్కన పెడితే ఆ అవమానం భరించకముందే ఎదురు తిరిగే తెలుగు తమ్ముళ్ల తాకిడిని ఎలా ఓర్చుకోగలరు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. నూజివీడు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయాలు కూడా.